వైజాగ్ ప్రజలు మీకే ఎందుకు ఓటు వేయాలి అని అడిగితే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? 2024 ఎలక్షన్లో మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు? నమస్తే మ్యామ్. విజన్ విశాఖ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టారు. అందులో మాట్లాడుతూ రానున్న 10 సంవత్సరాల్లో అభివృద్ధి దిశగా విశాఖపట్నాన్ని మారుస్తానని చెప్పారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? విజన్ విశాఖ దీంట్లోని తీసుకురావాలంటే ఇటు టూరిజంలోని మనం తీసుకెళ్లాల్సిన అవసరం. టెంపుల్ టూరిజం, ఈకో టూరిజం, బీచ్ టూరిజం, హోటల్ టూరిజం, మెడికో టూరిజం, యువతకి ఉపాధి అవకాశాలు మెండుగా ఉండడంతో పాటు మనది బీచ్ ఐటీ అనే దాన్ని ఈరోజు ప్రత్యేకంగా దృష్టి సారించి మన విశాఖపట్నానికి తీసుకురావటం. అమెజాన్ లాంటివి, ఇన్ఫోసిస్ లాంటివి, నార్బిటాల్ మాల్ లాంటివి, అలాంటివి కూడా ఈరోజు ఉపాధి అవకాశాలతో ముందుకు రావటం, ఇవన్నీ కూడాను విజన్ విశాఖలో భాగంగా రానున్న రోజుల్లో ఇంకొక 5-10 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రానికి ఇది ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్గా విశాఖపట్నం కీలకంగా మారనుంది. వైజాగ్ ప్రజలు మీకే ఎందుకు ఓటు వేయాలి అని అడిగితే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? విశాఖపట్నం ప్రజలు నాకే ఎందుకు ఓటేయాలంటే ఇక్కడ నేను ఒక్కదాన్నే కాదు, నా పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ పార్టీని చూడండి, గతంలో చేసిన చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీని చూడండి. నీతివంతమైన పరిపాలన, అటువంటి పార్టీకి అటువంటి పరిపాలన అందిస్తున్న మరి నాయకుడు ఈరోజు నాకు అవకాశం ఇచ్చి సొంత పుట్టిన గడ్డకి సేవ చేసే భాగ్యాన్ని, ప్రజలతో మమేకమయ్యే భాగ్యాన్ని అవకాశం కల్పించారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అభివృద్ధికి చోటు ఇవ్వమని, ఆ దిశగా ఈరోజు పెడుతున్న వైఎస్ఆర్ పార్టీకి ఓటు ఇవ్వమని చెప్తాను. ఈవేళ దానికి నిలబడ్డ క్యాండిడేట్గా బొత్స ఝాన్సీకి ఓటేస్తే ఈరోజు అభివృద్ధికి చోటు ఇచ్చినట్టుగా, మీ ఆడపడుచుగా ఓటు ఇవ్వడానికి పూర్తి అర్హతగా ఉన్న నాకు మీ మద్దతు ఇవ్వండి అని వారిని కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి కోసం సింగల్ ఓటులో మీరు ఏం చెప్తారు? జననేత ఎక్కడ ఈవేళ ప్రజలకు అవసరం ఉన్నాయో వాటిని ఇచ్చే కార్యక్రమంలోని ప్రజల గుండెల్లోని ఈవేళ ఉన్న ఒక దైవం జగన్మోహన్ రెడ్డి గారు. 2024 ఎలక్షన్లో మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు? 100% 100%. వైనాట్ 175 మా ముఖ్యమంత్రి గారు అన్నది. ఎక్కడ ఏ కుటుంబంలో ఈవేళ మేలు జరిగిందని మీరు అనుకుంటేనే నాకు ఓటు ఇవ్వడానికి ధైర్యంగా అడిగిన ముఖ్యమంత్రి గారు ఎవరు ఉంటారు? అభివృద్ధి సంక్షేమం కావాలని మా ప్రజలు కోరుతున్నారు. పూర్తిస్థాయిలో 100% మంది కూడా ఈరోజు విన్ అవుతారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మీరు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా. ఎవరికి ఉండదండి, మన ప్రాంతం డెవలప్ అవుతుంది. ఇది మన ప్రాంతమే కాకుండా ఈ రాష్ట్రానికే ఈవేళ ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్గా ఈరోజు తీర్చిదిద్దబడుతుంది. అట్లాంటిది ఈవేళ హైదరాబాద్ అంతా, తెలంగాణ అంతా హైదరాబాద్లోనే ముడిపడి ఉంది. ఈరోజు ఆ విధంగానే మన ఉత్తరాంధ్రకి సీవే ఉన్నాయి, రోడ్వేస్ ఉన్నాయి, ఎయిర్వేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, అన్నిటికీ కూడా కనెక్టివిటీ ఉన్నాయి. ఇక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరూ మన పిల్లల తాలూకా బంగారు భవిష్యత్తు కావాలంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ఖచ్చితంగా ఈరోజు కావాలని కోరుకోవాలి, ఓటేసి గెలిపించాలని కూడా కోరుతున్నాను.